హలో ఫ్రెండ్స్, మీ ఎడ్యుకేషన్ లోన్ కోసం చాలా తక్కువ ఇంట్రెస్ట్ కోసం వెతుకుతున్నారా? అవును అంటే ఈరోజు నేను మీకు ఎలాంటి ఎడ్యుకేషన్ లోన్ గురించి చెప్తాను అంటే దానికి ఉపయోగాలు చాలా ఉన్నాయి. మీరు చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్ కోసం చూస్తుంటే కొలాటరల్ లేకపోయినా కూడా మీరు లోన్ తీసుకోవచ్చు. అవును, నిజమే ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు HDFC క్రెడిలా ఎడ్యుకేషన్ లోన్ స్కీమ్ గురించి చెప్తున్నాను. హలో ఎవ్రీవన్, ఐఎమ్ సుగమ్య ఫ్రమ్ గ్యామ్దర్ అండ్ ఈరోజు మనం మాట్లాడబోయేది HDFC క్రెడిలా ఎడ్యుకేషన్ లోన్ ఫర్ అబ్రాడ్ స్టడీస్. రండి ఫ్రెండ్స్, దీని గురించి మాట్లాడదాం. మొదటిగా అసలు గ్యామ్దర్కి HDFC క్రెడిలాకు ఉన్న సంబంధం ఏంటి, ఇంకా ఈ పార్ట్నర్షిప్ HDFC క్రెడిలా ఫైనాన్షియల్ సేవలకు దాంతో పాటు ఎందుకు కలిసామంటే ఈ రోజు దాకా కొన్ని వేల మంది స్టూడెంట్స్కి అబ్రాడ్లో చదువుకోవడానికి లోన్ ఇచ్చి చాలా ఈజీగా చేశారు. ఇండియాలో స్పెషలిస్ట్ లోన్ లెండర్ ఎవరు అంటే అది HDFC క్రెడిలా ఫైనాన్స్ సర్వీసెస్. ఇంకా వాళ్ళ దగ్గర వేలల్లో యూనివర్సిటీస్ ఇస్తున్నాయి. 35 వేరే దేశాల్లో ఉన్నాయి. దానికి ఒక అవకాశం కొంచెంగా ఇస్తారు, మనం అందరికీ ఇస్తారు. మీరు కనుక ఈ వీడియో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఎడ్యుకేషన్ లోన్ సంబంధించి, అబ్రాడ్ లోన్ సంబంధించి చాలా విషయాలు ఈ ఛానల్లో వస్తూ ఉంటాయి. అదే కాకుండా మీ ఫ్రెండ్స్ ఎవరైనా అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలని, దానికి లోన్ కావాలని చూస్తుంటే ఖచ్చితంగా వారి దగ్గర షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కూడా చేయండి. HDFC ఎడ్యుకేషన్ లోన్ గురించి మాట్లాడుతున్నాం. మొట్టమొదటిగా లోన్ అమౌంట్. మీ లోన్ అమౌంట్ తక్కువలో తక్కువ లక్షలుండి మీరు అప్లై చేసుకోవచ్చు. అది కాకుండా ఎక్కువలో ఎక్కువ 40 లక్షల దాకా అప్లై చేసుకోవచ్చు, అది కూడా కొలాటరల్ లేకుండా. అవును, మీరు విన్నది నిజమే. కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్లో HDFC క్రెడిలా ₹1,00,00,000 వరకు మీకు లోన్ ఇవ్వడానికి తయారుగానే ఉంది. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ అంటే వడ్డీ రేట్ గురించి తెలుసుకుందాం పదండి. ఇంట్రెస్ట్ రేట్ HDFC క్రెడిలా వారు మనకి 11% నుంచి 12.5% వరకు ఇస్తారు. ఇంకా వాళ్ళ ప్రాసెసింగ్ ఫీ గురించి వస్తే 1% నుండి 1.25 తీసుకుంటారు. అది మనకి ఇచ్చిన లోన్ అమౌంట్ని బట్టి. మార్జిన్ మనీ చూస్తే నిల్గా ఉంటుంది. ఫైనాన్సెస్ 100% కవర్ చేస్తారు. దానికి అర్థం మనం ఉండడానికి, తినడానికి, రావడానికి, పోవడానికి అన్నీ 100% కవర్ చేస్తారు. ఇంకా మీ యొక్క లోన్ టైం వచ్చి 10 ఇయర్స్ దాకా ఉంటుంది. చాలా మందికి ఉన్న ప్రశ్న ఏంటంటే HDFC క్రెడిలాలో ముందుగానే పే చేయాలేమో, ప్రీపేమెంట్ ఉంటుందేమో అని చాలా మంది అడుగుతారు. కానీ HDFC క్రెడిలా వాళ్ళు దానికి ఏ ఛార్జెస్ లేదు. ఇందులో చాలా ఉపయోగమైన విషయం ఏంటంటే మనం EMI పేమెంట్ చేసేటప్పుడు మీరు లోన్ తీసుకొని మీ కోర్స్ ముగించిన 6 నెలల తర్వాత పేమెంట్ స్టార్ట్ చేస్తే చాలు. సో ఇది వచ్చి మీ పేమెంట్ మొరటోరియం పీరియడ్ టైంలోనే తెలుస్తుంది. ఇంకా ఇందులో చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఏంటంటే మీ యొక్క EMIని మొరటోరియం పీరియడ్ తర్వాత అంటే 6 months తర్వాత మీరు పే చేయడం స్టార్ట్ చేయాలి మీ కోర్స్ అయిన. ఇప్పుడు మనం చూడబోయేది ప్రాసెసింగ్ టైం. మీకు HDFC క్రెడిలా లోన్ వాళ్ళు ప్రాసెసింగ్ టైం 3 to 4 వర్కింగ్ డేస్లోనే చేసేస్తారు. అదే కనుక వేరే లెండర్స్ దగ్గర చూస్తే 11 to 15 డేస్ వరకు పోతుంది. అదే మీరు డాక్యుమెంట్స్ కూడా ఏమైనా డిలే అలా అయితే దానికన్నా ఎక్కువ కూడా పోవచ్చు. పేమెంట్ గురించి చూద్దాం. మీ స్టడీ డ్యూరేషన్ టైంలో మీరు సింపుల్ ఇంట్రెస్ట్గా పే చేస్తే చాలు. అదే కనుక కొంతమందికి వాళ్ళ ప్రొఫైల్ చాలా బాగుంది అని వాళ్ళు చూస్తే మీరు పార్షియల్ ఇంట్రెస్ట్ని కూడా అప్రూవ్ చేసుకోవచ్చు. ఇందులో మీకు USA, కెనడా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, సింగపూర్ ఎక్సెట్రా అన్నీ దొరుకుతాయి. నేను మీకు ముందుగా చెప్పినట్లు వీళ్ళ దగ్గర మార్జిన్ అమౌంట్ ఏది ఉండదు. HDFC క్రెడిలా ఏదైతే ఉందో వీళ్ళది 0 మార్జిన్ ఉంటుంది. అందుకే HDFC క్రెడిలా చాలా ఉపయోగకరమైనది. వీళ్ళ దగ్గర కస్టమైజ్డ్ ఆప్షన్స్ ఇంకా మాల్యబుల్ రీపేమెంట్ ప్రావిజన్స్ మీకు ఎలా ఉంటుందో చెప్తాను. వీళ్ళ ఒక చాలా పెద్ద సెల్లింగ్ పాయింట్ HDFC క్రెడిలా ఏంటి అంటే వీళ్ళ విద్యార్థుల కోర్స్ గురించి, వీళ్ళ ట్రావెల్ గురించి, వీళ్ళ స్టే గురించి, వీళ్ళ కోర్స్ డ్యూరేషన్ గురించి తెలుసుకుంటారు. ఇదంతా తెలుసుకొని విద్యార్థుల ప్రకారంగా వాళ్ళకి కస్టమైజ్డ్ లోన్ అయితే ఉందో వాళ్ళకు ఆఫర్ చేస్తారు. రీపేమెంట్స్ కూడా వాళ్ళకు తగ్గట్టుగానే చేస్తారు. అప్పుడు మీరు మీ EMIని కూడా మీరే ప్లాన్ చేసుకోవచ్చు. రీపేమెంట్ చేయడం మీరు చదివిన తర్వాత స్టార్ట్ చేసుకోవచ్చు. మీకు ఈ విషయంగా ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని టైప్ చేస్తే మీకు చాలా డీటెయిల్స్ తెలుస్తాయి. లేకపోతే మీరు మా కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేస్తే మేము మీకు రెస్పాండ్ చేస్తాం.
హెచ్డిఎఫ్సి క్రెడిలా వాళ్ళ దగ్గర ఒక ఎక్స్ప్రెస్ అప్రూవల్ ఫెసిలిటీ ప్రాసెస్ ఉంది. అది అప్పట్ చేసేస్తారన్నమాట. జస్ట్ 2 or 3 వర్కింగ్ డేస్లోనే వాళ్ళు డెడ్ లైన్ అలాంటిది ఏదైనా ఉంటే, ఈ వీసా ప్రాసెస్ దానికోసం ఇంకా ఫాస్ట్గా చేయాలనే ఇది ఉంటే వాళ్ళు డాక్యుమెంట్స్ తీసుకొని దాన్ని అప్రూవ్ చేయడానికి చూస్తారు. ఇదంతా జ్ఞాన్ధన్ టీమ్కి మీరు కాంటాక్ట్ చేస్తే వెంటనే వాళ్ళు మీకు ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేయడానికి హెల్ప్ చేస్తారు. మీరు కనుక జ్ఞాన్ధన్ ద్వారా హెచ్డిఎఫ్సి క్రెడిలా లోన్ని పొందారంటే మీకు డిస్బర్స్మెంట్ టైంని చాలా ఈజీగా మీకు తగ్గట్టు చేసిస్తారు. తర్వాత ఈ ప్రాసెస్ని కూడా ఎంత త్వరగా అయితే అంత త్వరగా చేయడానికి మీకు హెల్ప్గా ఉంటారు. సో డిస్బర్స్మెంట్ టైంని మీకు ఎంత షార్ట్ చేయాలంటే అంత అండగా ఉంటాము. హెచ్డిఎఫ్సి క్రెడిలా ఒక ఫ్లెక్సిబుల్ ఆప్షన్ ఫర్ కో-బోరోవర్స్. ఈ యొక్క ఆప్షన్ మీరు చాలా శ్రద్ధగా వినాలి ఫ్రెండ్స్. ఎందుకంటే హెచ్డిఎఫ్సి క్రెడిలా ఎడ్యుకేషన్ లోన్ గురించి నేను ముందుగానే చెప్పాను కదా, ఇది కస్టమైజ్డ్ అండ్ దీంట్లో చాలా రెస్ట్రిక్షన్స్ ఉండవు. మీ పేరెంట్స్ లేక మీ రిలేటివ్స్ ఏదైనా అబ్రాడ్లో ఉంటే ఎన్ఆర్ఐ అకౌంట్ ఉండడం చాలా ఇంపార్టెంట్. అండ్ వాళ్ళ కోలాటరల్ ఇండియాలో ఉండడం ఇంకా చాలా ఇంపార్టెంట్. మీకు ఎలాగైతే గవర్నమెంట్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తారో అలానే హెచ్డిఎఫ్సి క్రెడిలా కూడా మీకు బెనిఫిట్స్ ఇస్తారు. ఎలాగైతే సెక్షన్ 80E మనకు ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ అని వస్తాయో, హెచ్డిఎఫ్సి క్రెడిలా వాళ్ళు కూడా మీకు అలాంటి బెనిఫిట్సే ఇవ్వగలుగుతారు. మీరు హెచ్డిఎఫ్సి క్రెడిలాలో లోన్ తీసుకునేటప్పుడు మీరు ప్రీ అడ్మిషన్ లోన్ శాంక్షన్ అయిపోతుంది. డిస్బర్స్మెంట్ అయ్యేది ఎప్పుడు అంటే మీకు అడ్మిషన్ లెటర్ వచ్చే కన్నా ముందే జరిగిపోతుంది. ఇదంతా జిఆర్ఈ బేసిస్లో జరుగుతుంది. ఫ్రెండ్స్, నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒక ఈఎంఐ క్యాలిక్యులేటర్ లింక్ని పెట్టాను. అది చాలా సులభంగా వాడచ్చు. మీ లోన్ ఇంట్రెస్ట్ రేట్, తర్వాత మీ కోర్స్ డ్యూరేషన్, మీ ఈఎంఐని ఎలా తీసుకోవాలో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే మీరు ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. బెనిఫిట్స్ ఆఫ్ టేకింగ్ హెచ్డిఎఫ్సి క్రెడిలా ఎడ్యుకేషన్ లోన్ త్రూ జ్ఞాన్ధన్. మీకు ఇందులో ఏమి ఉపయోగాలు ఉంటాయంటే, ఫస్ట్ ఏంటంటే జ్ఞాన్ధన్ ఎలాంటి ఛార్జెస్ తీసుకోదు. మీకు అన్ని సేవలు ఫ్రీగా అందిస్తాం. రెండోది చాలా కాస్ట్ ఎఫెక్టివ్. ఎందుకంటే మీ డాక్యుమెంట్లన్నీ ఆన్లైన్లోనే అప్లోడ్ చేయొచ్చు. ఇంటి నుంచి బయటకు కూడా రావాల్సిన అవసరం లేదు. మరి హెచ్డిఎఫ్సి క్రెడిలా వాళ్ళ దగ్గర కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. మేమే వచ్చి డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటాం. జ్ఞాన్ధన్ దగ్గర ఏం డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయో అవన్నీ మేమే అప్లోడ్ చేస్తాం. ఆఖరికి ఏంటంటే లోన్ని తిరిగి కట్టడం. హెచ్డిఎఫ్సి క్రెడిలాతో మనకి సంబంధం ఉండడం వల్ల మన శ్రద్ధ చూపించి దాన్ని ఎలా పూర్తి చేయాలో ఆ ప్రాసెస్ మొత్తానికి మీతో పాటు ఉంటాం. ఇదంతా వర్కింగ్ డేస్లోనే ముగించేలాగా చూసుకుంటాం. ఇప్పుడు హెచ్డిఎఫ్సి క్రెడిలా ఎడ్యుకేషన్ లోన్ ఎలిజిబిలిటీ క్రైటీరియాని చూద్దాం. ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే, కో అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ దేశంలోనే ఉండాలి. తర్వాత కో-బోరోవర్స్ అకౌంట్ కూడా ఇండియాలోనే ఉండాలి. లోన్ ఒక డిస్బర్స్మెంట్ మీ అడ్మిషన్ కన్ఫర్మ్ అయిన తర్వాతే మీకు దొరుకుతుంది. కో అప్లికెంట్ ఒక డాక్యుమెంట్స్ ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్గా మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. కో అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా కావచ్చు. మీ ఫ్యామిలీలో అన్న, తమ్ముడు, ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడా హెచ్డిఎఫ్సి క్రెడిలా ఎడ్యుకేషన్ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలి? ఫస్ట్ మీకున్న ఎలిజిబిలిటీని చెక్ చేసుకోవాలి. దాని తర్వాత మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నిటినీ ఆన్లైన్ పోర్టల్ ద్వారా మీరు అప్లోడ్ చేసుకోవాలి. దీని ద్వారా మీ ప్రాసెసింగ్ ఇంకా అప్రూవల్, డిస్బర్స్మెంట్ పీరియడ్ అంతా త్వరగా అయిపోతుంది. మీకు దీనికన్నా ఎక్కువ ఏదైనా డౌట్స్ ఉంటే మీరు జ్ఞాన్ధన్కి కాంటాక్ట్ చేయొచ్చు. మేము మీ అన్ని ప్రాసెస్కి ఎంత హెల్ప్ఫుల్గా ఉండాల్సి ఉంటుందో అంత హెల్ప్ఫుల్గా ఉంటుంది. అప్పుడు జ్ఞాన్ధన్ వాళ్ళు హెచ్డిఎఫ్సి క్రెడిలా ఎడ్యుకేషన్ లోన్ సంపాదించి మీకు ఎంత కావాలంటే అంత దాని గురించి నేర్చుకొని మీకు ఆ లోన్ దొరుకుతుందా లేదా అనేది మీకు తెలుస్తారు. మీరు కనుక ఈ లోన్కి ఎలిజిబుల్ అయితే జ్ఞాన్ధన్ ఆఫీసర్ మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేస్తారు. మీరు కనుక ఏదైనా డాక్యుమెంట్స్ మిస్ అయినా కూడా హెచ్డిఎఫ్సి క్రెడిలా వాళ్ళ కస్టమైజ్డ్ లోన్ పాలసీ వాళ్ళు మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మీ యొక్క ఐడి కార్డ్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, అడ్రస్ ప్రూఫ్, పాస్ట్ అకాడమిక్ సర్టిఫికేట్. ఇది చాలా ఇంపార్టెంట్. కో అప్లికెంట్ ఒక డాక్యుమెంట్స్ ఏంటంటే వాళ్ళ యొక్క ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఫైనాన్షియల్ ఫైల్స్ చాలా ముఖ్యమైనవి. ఇవన్నీ చెక్ చేసుకొని జాగ్రత్తగా స్పెషల్గా మీకు చెప్తున్నాను. ఈ అడ్రస్ ప్రూఫ్లు, ఈ డాక్యుమెంట్లు అన్నింటినీ హెచ్డిఎఫ్సి క్రెడిలా వాళ్ళు చెక్ చేస్తారు. తర్వాత దీని అన్నిటినీ సబ్మిట్ చేయడానికి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్కి వెళ్తే సబ్మిట్ చేయండి. ఫైనాన్షియల్ ఫైల్స్ చాలా ముఖ్యమైనవి.
ఇవన్నీ చెక్ చేసుకొని మీరు HDFC క్రెడిలా వాళ్ళ కస్టమైజ్ డాక్యుమెంట్స్లో ఇవ్వాల్సి వస్తుంది. HDFC క్రెడిలా ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవడానికి పూర్తి సహకారం చేస్తాం. ఆఖరిగా మనం HDFC క్రెడిలా ఎడ్యుకేషన్ లోన్ యొక్క డిస్బర్స్మెంట్ గురించి చూస్తాం. ఇది తెలుసుకోవడం మీకు చాలా ముఖ్యం. శ్రద్ధగా వినండి. మీకు లోన్ కనుక శాంక్షన్ అయ్యడం అయితే అగ్రిమెంట్ లెటర్లో మీరు సైన్ చేయాల్సి వస్తుంది. ఈ అప్లికేషన్లో మీరు మరియు కో అప్లికెంట్ సైన్ చేయాల్సి వస్తుంది. HDFC క్రెడిలా వాళ్ళు దీన్ని ఇండియన్ రూపీస్లో మీకు ఇస్తారు. ఇప్పుడు ట్యూషన్ ఫీజ్ని మీరు డైరెక్ట్గా మీ యూనివర్సిటీకి డిపాజిట్ చేయొచ్చు, లేకపోతే థర్డ్ పార్టీ సహాయంగా మీరు పే చేయొచ్చు. అది కూడా కాకపోతే మీరు EMI సహాయంగా కూడా పే చేయొచ్చు. ఇది HDFC క్రెడిలా వాళ్ళ అండర్ రైటింగ్ నార్మ్స్ కింద ట్యూషన్ ఫీ కాకుండా 1 year లోపల మీకు ఇన్స్టాల్మెంట్స్లో లోన్ని డిస్బర్స్ చేస్తారు. ఇప్పటితో ఈ వీడియో అయిపోయింది. కింద ఉన్న కామెంట్ బాక్స్లో మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా మీరు కామెంట్ చేయొచ్చు, మేము మీకు రెస్పాండ్ చేస్తాము. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, తర్వాత మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.